పిల్లకాయలు పెద్దోళ్ళు ఏమిలే బాగా అంటున్నాడు. ఎంత రేతులు అన్నది నువ్వు మహానుభావుడికి వచ్చేస్తాడు. రాడు ఆడి నుంచే ప్రార్థన చేస్తాడు. ఓ ఆడి నుంచే ప్రార్థన చేస్తాడు. సూకడు పెట్టుకున్నా ఏమన్నా పెట్టుకునేస్తే చెల్లా ఆయన చేసేస్తాడు. ఫోన్లో ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా? ఓకే, అదే నేను కూడా చేయించుకుందాం అనుకున్నాను. అదే ఇక్కడ దగ్గర అక్కడ దగ్గర చూద్దాం ఈయన ఎట్లా చెప్తారో. అది ఉంది కదా, మళ్ళీ రాసునూరులో ఉంది ఒకటి, అక్కడ ఒకటి ఉంది. వాళ్ళు చెంచయ్య వాళ్ళు చేరుండరు, వాళ్ళు రమ్మన్నారు. నువ్వు రామ్మ తలుపులు తీసిపెట్టే ఉంటాయంటే నాతో పాటు ఇంకొక వేరే వాళ్ళు కూడా వస్తా అంటున్నారు. ఇప్పుడు ఆడు వచ్చేస్తున్నాడంట, రమ్మన్నారు ఆడికి. నేను ఈడున్నాను, ఈడు చూసుకొని వస్తానులే. అది ఇది ఇట్టొద్దామా అట్టొద్దామా అని చూసుకుందామని ఏదో తేల్చుకున్నాం. మన పాస్టర్ గారు మంచిగా చెప్పారనుకో, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికే వస్తా, లేకపోతే అక్కడికి పోతా. మూడేళ్ళైంది ఊరికి వచ్చి మేము, 3 ఏళ్ళైంది ఊళ్ళోకి వచ్చే. అది రేణుగుంట, రేణుగుంట నుంచి నేను కాళాసర కావతల ఇలగనూరు అని ఉన్నది, ఆడకు పోయేది నేను ఒక్కదాన్ని. ఆడకు పోయి మళ్ళీ ఆడికి వచ్చినాక మళ్ళీ ఊళ్ళోకి నుంచి వెళ్తాను. మా పాళ్ళు ఇద్దరు, మా మనవరాలు, ఏమై మీ మనవరాలా? మా కొడుకు బిడ్డ. ఓకే ఓకే. అందరము ఆయన అనుకుని మాకు వద్దు, ఆయన ఉంటేనే చాలు మాకు, మా బిడ్డలో మేము బాగున్నాము. ఎంత దూరం పోసేసిన కూడా మా వాళ్ళు ఎచ్చల గంటలకు వస్తున్నారు అని చెప్పి అనేసి అనుకునేను. రారు 4-3 వస్తారు. మేమే నెలము వచ్చినా రాకపోయినా ఆదివారము శుక్రవారం మా పాళ్ళ గుడి ఉంటుంది, గుడి పని చేస్తుంది. మంచిదే వస్తుంది. నీరు పోసుకొని కూరగాయలు తింటుంది. ఇక్కడ వాళ్ళు, ఈ ఊరోళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వస్తారు. ఇందులో ఇక్కడ వస్తారు. ఈ అమ్మాయికి పిల్లలా? వస్తుంటారు, బండ్లో వచ్చేస్తారు. మేము వచ్చి గుడిలోకి వచ్చి చేరినాక మా అమ్మాయి నడిచి వస్తుంది. బంగారపేట నుంచి నడిచి వచ్చేవాడు. అది మమ్మల్ని వదులుకుంటున్నది. ఆయన మీరు వచ్చినాక నేను బండి కొన్నాను, నాకెంతో మేలు జరిగింది. మరమ్మ అన్నం మా కాళ్ళకి అన్నం వేడి తీసుకునేది. మేము 3 నలుగురం వేడి తీసుకున్నాం బంగారంపేటలో తొడుకొని పోయి. ఏంది బాప్టిజం అంటారు చూడాలి. తీసుకున్నాం. ఆయన పోయినాడే బంగారంపేట. వాళ్ళ అమ్మాయి చెప్పిండు ఇంకో దగ్గర నుంచి వస్తారు. ఎక్కడి నుంచా కాదు, ఇప్పుడు ఆయన పోయినాడు. ఒక అమ్మాయి వెనకాల కూర్చోనింది. వాళ్ళు బంగారంపేట చర్చికి వాళ్ళు వేరే దగ్గర నుంచి వస్తారు. అక్కడి నుంచి ఈడకి బంగారంపేట చర్చి కానీ ఉండేది ఆ గుళ్ళో ఉండడు ఆయన, ఇక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళు పోయి పూజ చేసుకుని పోయినలా వాళ్ళు మటుకు బంగారంపేట చర్చిలో చెప్తారు వాళ్ళు. ఆయన ఉండడు. ఒకసారి కావాలి వచ్చింటుంది. ఈయన మంచి ఆయన అమ్మ, పాస్టర్ మంచి ఆయన. తండ్రి అంటే తండ్రి లాంటి ఆయన అంటే ఏంటమ్మా? ఆత్మీయ తండ్రి. మీ అమ్మ మీ నాన్న ఉండారు కదా? వాళ్ళ అమ్మాయి గుడి పని చేసేది, వస్తుంది ఇప్పుడు. ఇంకా అంటే హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఎప్పుడైనా ఏదైనా డబ్బులు అవసరం అయితే ఇస్తారమ్మా? అదేలే, మీరు అడగరులే అంతకంటే ముందు. అవునులే ఆ గబక్కన అవసరం అండి, అంతే అంతే. మళ్ళీ అప్పే కదా, మళ్ళీ తిరిగి ఇచ్చేదేగా. అవునులే. రేపు నెలలో లాస్ట్లో ప్రార్థన పెట్టాలన్న బంగారంపేట కాడ. ఆయన సొంతంగా ఇంటి ప్రార్థన పెట్టుకోవాలంటున్నాడు. చెప్తా ఉన్నాడు, వచ్చింది ఆటో పెడతాను. సరేలే అని చెప్తాను. ఎంత దూరం ఇక్కడి నుంచి బంగారంపేట?
చాలా దూరమా? దూరం. దూరం. ఇక్కడ పెట్టలా, మీ ఇంట్లలో పెట్టలా ప్రార్థనలో? మన దేవస్థానం పెట్టినారు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోడు అదే పెట్టాలి. మేము మా ఇంటికి కూడా మేము కూడా పెట్టాలి. డబ్బులు వేస్తున్నాను సీట్ నేను లేస్తే వస్తారు 5-6 మంది పాస్టర్ పెద్ద ఆయన కూడా వస్తాడు. మీకు డబ్బులు ఖర్చు కదా, మీకు డబ్బులు ఖర్చు కదా, వాళ్ళకి డబ్బులు ఖర్చు కదా, మీకు చేయించాలంటే డబ్బులు ఖర్చు కదా, మీకు డబ్బులు ఖర్చు కదా అని అడుగుతుంది. కానీ దేవుడి కన్నా ముఖ్యమా? అవునులే, అవునులే, దేవుడి కన్నా ముఖ్యమా? నాకు కూడా ఒక సమస్య ఉండి వచ్చిండా నేను, అది కానీ తీరింది అనుకో నాకు సంతోషం. అదొకటే బాధగా ఉంది కొంచెం. ఒక ఇంట్లో మంచోడమ్మా ఆయన, ఆ ఇంట్లో మొగుడు 2 సంవత్సరాలు నిండు చిన్న బిడ్డ, మొగుడు చచ్చిపోయినాడా? వదిలేసి వెళ్ళినాడు. ఇష్ట కూతురు కదా, ఇష్టం కూతురు, చిన్న బిడ్డ. 2 రోజులు ప్రార్థన చేసినాడా, 2 రోజులు రా గుళ్ళేకి అని చెప్పినాడు. 2 వారాలు వచ్చింది, అతను కొంత వచ్చింది పక్కన బిడ్డ. అటు ప్రార్థన చేసినాక వస్తాడో ఎవరు మధ్యస్థ వాక ఇష్టంగా వస్తాడు వచ్చి అట్ట ఎక్కించుకుంటాడు. బాగున్నది అత్తలు బాగుంది అత్తలు వస్తాడు, బాగా ప్రార్థన బాగా చెప్తాడు. ఓకే, అదేంది ఆ రూమ్ ఏందా? ఆ రూమ్ ఏందా? అయ్యే చెడి బడి అయ్యేసి పెట్టుకున్నాను. క్రిస్టియన్స్ బొమ్మతో మాదిరిగా నక్షత్రం వేళ పెద్దదిగా చేసి పెట్టున్నారు. పిల్లడా? శుక్రవారం అబ్బాయికా జ్వరం వచ్చింది ఎవరికా? వచ్చింది ఈ పిల్లోడికా? దోస్తు నాయన వస్తే వర్ణాలయ్యని చెప్తాడు. అవునా? గుళ్ళని ఇంటికి తెచ్చినాము, గుళ్ళని బాగా చేసినాము. లేవలని కూడా మా పాలు కూడా లేవలేదు. ఇప్పుడు ఆ బిడ్డ చల్లచ్చినాం బయటకు వచ్చిపోతే ఆ బిడ్డ మెత్తుకొచ్చారు. బండేసి పేరు పెట్టి శబ్దం చేయాలనుకున్నారు వాళ్ళు. వస్తుంది అత్తలు నాకు అన్నం అయిపోయిందమ్మా. మనం చెప్పద్దా మా ఊళ్ళు ఎంత రేతులు లేకుంటారు పనికా 2 గంటలకి 3:30 గంటలకు అప్పుడు లేచి పండుగ పోతాం. దూరంగా కట్టుకోతకి లక్షలంగా వస్తారు ఇంటికి. వస్తారు మా పిల్లకాయలకు కానీ ఇట్లా కానీ వారికి లేదు మా లేదు. కానీ మేము వదలము, మేము చచ్చిన దాకా నాయన వదలము చెప్పారు నాకు. ఆయన ఉన్నాడు, ఆయన ఆ గుళ్ళో పాతాడు, ఆడు చెప్పడు ఎక్కడికి వచ్చేస్తాడు. మన ఎదురు చెప్పినారు నాకు పాత మాకు పిల్లలు అవారు చెప్తాడు. నాకు అట్టయితే చెప్పినా మళ్ళీ మా పాలు పాఠం చెప్పింది. అయ్యా మర్యమ్మ దిగులు పడిపోతుంది. నీ పేరేంది? మరియమ్మ నీ పేరా? అంతకుముందు గుర్రమ్మలే. గుర్రమ్మ. ఓకే. ఆ అమ్మాయి పేరు కూడా బాప్టిజం తీసుకున్నామా నువ్వు కూడా? మర్రమ్మ. మరియమ్మ? మర్రమ్మ నేను. ఆ అమ్మాయి పేరు? ఎవరి పేరు? ఆ పాప పేరు రెబ్కా. అంతకుముందు నీ పేర్లు మార్చేసుకుంటావు. మా పాడల పేరు అన్నమ్మ. అన్నమ్మ. గొప్పల పేరు ఎంత పేరు? పేరు మణి పేరా? దాన్ని పెట్టిన పేర్లు దేవుడి పేర్లు కదా మన చేస్తాం. దీపక్ దేవుడి పేరే. హాస్పిటల్లో అన్నీ తిరుపతి హాస్పిటల్లో తీర్థనాలు లేకపోతే ఆ బిడ్డ అటు ముక్కొని దేశాలకు బయటపడినాడు అంటాడు. అది దీపాన్ని పెట్టిన దేవుడి పేరే. బాగా
ప్రార్థన చేస్తాను ఉమ్.